హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎక్సలెంట్గా వచ్చింది వీడియో మాత్రం. ఒకసారి నేను క్రియేట్ చేసినటువంటి వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోకి ఒక మంచి మ్యూజిక్ పెట్టి అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, క్లిక్ చేసి అయితే. సో ఇక్కడనే మీకు వినిపించవచ్చు, కాకపోతే కాపీరైట్ ఇష్యూ వల్ల వినిపించలేకపోతున్నాను. గైస్, వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి వెళ్ళి చూడండి మీరు. ఇప్పుడు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారానే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, దీనికోసం మన దగ్గర ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. ఎలైట్ మోషన్లో ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ముందుగా మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో XML ఫైల్ ఒకటి ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ఫైల్ ఒకటి ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఫైల్ లేదా XML ఫైల్ ఈ విధంగా ఉంటుంది. 6 సెకండ్స్ వరకు ఉంటుంది. కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఒక 3 ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీటికి అన్నిటికీ నేను ఎఫెక్ట్స్ అనేది అన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఏం లేదు, ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ప్లస్ బటన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డెమోలు ఇచ్చిన విధంగా మద్దికుంట ఫ్యామిలీ అని ఇచ్చేస్తున్నాను. ఫ్యామిలీ అని పెట్టేసి ఏం చేస్తున్నాను, దీనికి ఒక కలర్ కూడా అప్లై చేయాలి కాబట్టి కలర్ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీనే ఉంది కాబట్టి నేను డార్క్ గ్రీన్లో తీసుకుంటున్నాను. కొంచెం ముదురు ఆకుపచ్చ కలర్లో తీసేసుకొని దీనికి రోబోట్ బోల్డ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. నేను 90 డిగ్రీస్లో పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కొంచెం పెద్ద పెట్టేసి ఓకే ఇలానే చిన్న పెట్టేసి చూడండి, ఇలా పైన పెట్టేశాను నేను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, డూప్లికేట్ చేసేసి దీంట్లో నేను డూప్లికేట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టేసుకొని దీనిపైన మరొకసారి క్లిక్ చేసేసి ఎడిట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెల్కమ్స్ యూ అని పెట్టేశాను. చూడండి, పెట్టేసిన తర్వాత దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా? ఓకే, ఈ కలర్ పెట్టేసి ఇప్పుడు దాన్ని కింద పెట్టేస్తున్నాను. ఓకే, ఈ కలర్ కొంచెం మనకు కనిపించట్లేదు, నేను వేరే కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఓకే, ఈ కలర్ పెట్టేసాను. చూడండి జాగ్రత్తగా. ఇంకా మీకు ఈ కలర్ కనుక నచ్చకపోతే వేరే కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంది కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మద్దికుంట ఫ్యామిలీ అనేది పెద్ద పెట్టేస్తున్నాను. పెద్ద పెట్టేసి కిందిది అలానే పెట్టేస్తున్నాను చిన్నగా. ఇలా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ రెండింటిని కూడా మర్జ్ చేసేస్తున్నాను, ఓకేనా? మర్జ్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ జెడ్ యాక్సెస్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ నేను 6000 తీసుకుంటున్నాను. చూడండి, 6000 తీసేసుకున్నాను. ఇప్పుడు అది కనిపించట్లేదు కదా. ఓకే, ఇలా నేను జూమ్ పెంచుకుంటున్నాను, సైజ్ పెంచుకున్నాను. ఓకే, పెంచుకున్న తర్వాత వదిలేసేయండి, ఈ టెక్స్ట్ అనేది వదిలేసేయండి. ఒకటైతే సెట్ అయిపోయింది, ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు, స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కెమెరా తీసుకుంటున్నాను. కెమెరా ఎంతవరకు తీసుకున్నారంటే ఇక్కడ 6 సెకండ్స్ వరకు తీసుకోండి. ఎక్స్ట్రా అవసరం లేదు, ఓన్లీ 6 సెకండ్స్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో కెమెరా అనేది మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కెమెరా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు జెడ్ యాక్సెస్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళండి, ఇట్లా కొంచెం పెంచుకోండి. ఇట్లా మీరు జెడ్ యాక్సెస్ని ఇంతవరకు పెంచుకోండి, ఓకేనా? ఇలా కొంచెం జూమ్ ఇన్ వరకు అండ్ కంప్లీట్గా ఎండ్ వరకు వచ్చేసి టెక్స్ట్ మనకి పెద్దగా మొత్తం కూడా క్లియర్గా వచ్చేలాగా అంతవరకు కూడా మీరు జూమ్ వేసేసుకోవాలి, ఇంతవరకు, ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుండి చూడండి, మనకు కొంచెం స్పీడ్గా వచ్చేసి అడికెళ్ళి స్లోగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా బాగా సెట్ అయింది. ఓకే, మీరు నెక్స్ట్ కూడా ఇంకో టైటిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఏం చేస్తారంటే, సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేసేసుకొని
ఇంకొక 6 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇక నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకున్నాను చూడండి వాటిని. ఓకేనా, చూడడానికి ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు ఇమేజ్ నచ్చితే ఈ ఇమేజే పెట్టుకోండి, లేదంటే దీన్ని ఇలా జరిపేసుకోండి. కొంచెం ఇలా జరిపేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, అదే ఇమేజ్ నేను ఇక్కడ మళ్ళీ తెచ్చుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక టైటిల్ యాడ్ చేయాలి, అంటే ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ అని. సో మీకు ఫస్ట్ బర్త్డే నేను క్రియేట్ చేసిన విధంగా మీకు ఇబ్బంది అవుతుంది, అలా క్రియేట్ చేసుకోవడం రాకపోతే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్ ఇమేజ్ ఇస్తాను, ఇక్కడ యాడ్ చేసుకోండి. అది ఇక్కడ 6 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఇమేజ్ ఇదన్నమాట. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా రొటేట్ చేసుకోండి, 90 degrees వరకు రొటేట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ జెడ్ యాక్సెస్ వచ్చేసి 6000 ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఓకే 6000 ఇచ్చేసి ఇప్పుడు మీకు సరిపోయేటంత ఈ సైజులో పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా పెట్టేసుకున్నారు కదా, ఇక్కడ ఈ 6 సెకండ్స్ వరకు తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా అన్ని లేయర్స్ ఒకేలా ఉండేటట్టు మనకు మార్కింగ్ పెట్టుకోవాలి, కొంచెం పర్ఫెక్ట్గా రానికే. సో ఇప్పుడు ఈ కెమెరా ఏదైతుందో మీరు మళ్ళీ కెమెరా యాడ్ చేయని అవసరం లేదు, దీన్నే డూప్లికేట్ చేసి ఇక్కడ 6 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కెమెరా అనేది, ఇక్కడ కూడా కెమెరా అనేది మీరు యాడ్ చేసేసి యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లే చేస్తున్నాను, ఆటోమేటికల్లీ మీకు చాలా బాగా సెట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ ఏదైతే లేయర్ ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ లేయర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటికల్లీ బెలూన్స్ కూడా సెట్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా ఓకే. అండ్ ఇక మీకు బెలూన్స్ ఇక్కడ సరిగ్గా అంటే క్రాప్ అయినట్టుగా అనిపిస్తే బెలూన్స్ అనేది సైజ్ పెంచుకుంటే సరిపోతుంది. బెలూన్స్కి ఈ విధంగా సైజ్ పెంచేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు ఎన్ని టైటిల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఫోటోతోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, నేను ఇక్కడ 12 సెకండ్ తర్వాత ఒక ఫోటోతోటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫోటో ఒకటి డిలీట్ చేసేసి వేరే ఫోటో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వేరే ఫోటో యాడ్ చేశాను కదా, యాడ్ చేసిన తర్వాత మిగతా లేయర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సేమ్గా ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను. ఓకేనా, ఇలా ఉంది నాకు చూడడానికి. ఇక్కడ ప్లేస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఈ ఫోటో ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ ఫోటోకి మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు జెడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇది మనము ఒక 5000 పెట్టేసుకుందాం. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకేనా, అంటే మనకు 3Dకి సంబంధించిన కావాల్సిన ఎఫెక్ట్ ఇవ్వలే మనం, అందుకని కనిపించలేదు అది. ఇక్కడ కూడా రొటేట్ చేస్తున్నాను ఫోటోని. ఓకే, రొటేట్ చేసేసి మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకుందాం దీన్ని జూమ్. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోండి. టెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసుకున్న తర్వాత ఈ కెమెరా ఏదైతే ఉందో ఆ లేయర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దానిపైన పేస్ట్ చేసుకోండి, మీకు ఆటోమేటికల్లీ సెట్ అయిపోతుంది. చూసారు కదా. అండ్ ఇంకా కొంచెం మీకు చిన్న ఉన్నట్టు అనిపిస్తే దీన్ని పెద్ద చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఫోటో అనేది పెద్ద చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, చాలా బాగా సెట్ అయింది. ఓకే, సేమ్ అలానే టైటిల్స్ మీరు అంటే కెమెరా యాడ్ చేయకముందు మీరు ఇవన్నీ టైటిల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గానైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు కంప్లీట్గా క్రియేట్ చేసుకున్న తర్వాత డెమో చూసుకుంటూ క్రియేట్ చేసుకోండి. యానిమేషన్ మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది, జస్ట్ మీరు టైటిల్స్ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వచ్చేసి పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వీడియో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.